ఇంగ్లీష్ అక్షరం అయితే, ఇంగ్లీష్ పదాలైతే లిఫ్ట్ చేసి రాసేదేమి లేదు. నేను తెలుగు హ్యాండ్ రైటింగ్ నేర్పుతూ మధ్యలో ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ నేర్పుతానురా నాన్న అని మొదలుపెట్టి ఇలా ఇంగ్లీష్ నేర్పుదాం ఇప్పటి నుంచి అనగానే పిల్లాడు ఇంగ్లీష్ అయితే నాకు వచ్చుగా అన్నాడు. ఏంటి వచ్చు అంటే కర్సివ్ రైటింగ్ వచ్చండి నాకు అన్నాడు. కర్సివ్ రైటింగ్ వచ్చినట్టు అడిగి ఏదో ఒక పదం రాయమంటే ఇది రాశాడు. ఇలా రాసిన తర్వాత దాని ఇంకా చూస్తున్నాడు దాన్ని. ఏంటయ్యా అంటే దానికి ఇది మినిమం అంటే ఇది మినిమము ఐలు ఎక్కడ ఉన్నాయో చుక్కలు ఎక్కడ పెట్టాలో అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వరకు ఎమ్, ఇది ఐ, ఇది ఎన్, మళ్ళీ ఇది ఐ, ఇది ఎం, ఇది యు, ఇది ఎం అనమాట మినిమం. పిల్లలు ఇలా రాసి ఇక్కడ ఇక్కడ చుక్క పెట్టాలని నా ఉద్దేశం. మళ్ళీ మినిమం ఇలా కాదు కదా, దీన్ని ఏదో వెంకటేష్ గారి సినిమాలో ఉన్నట్టు జింగిడి అంటారు దీన్ని. ఈ ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటాం సార్. ఇది ఏంటంటే ఇది మనం స్మాల్ లెటర్స్ ఎక్కువ వాడతాం, అందులో కూడా వొవెల్స్ ఎక్కువ వాడతాం కాబట్టి వొవెల్స్ ని ప్రతి అక్షరానికి జాయిన్ చేయడం. ఏఏ, ఏఈ, ఏఐ, ఏఓ, ఏయు, రివర్స్ చేసి ఏఏ, ఈఏ, ఐఏ, ఓఏ, యుఏ, ఇలా ప్రతి అక్షరాన్ని ఏ టు జెడ్. జనరల్గా ఏతో 10 ముక్కలు అయినాయి, 2 అక్షరాల ముక్కలు. ఇట్లా మరి 26 అక్షరాలతో రాస్తే 260 ముక్కలు అవుతాయని చాలా తక్కువ మంది చెప్తున్నారు. ఈ మధ్య పిల్లలు చెప్పలేకపోతున్నారు. ప్రతి అక్షరాన్ని ఓవెల్తో కనెక్ట్ చేయడం, ఓవెల్స్ అన్నిటితో అదే అక్షరాన్ని కనెక్ట్ చేయడం, రివర్స్ చేసి బిఏ, బిఈ, బిఐ, బిఓ, బియు, ఏబి, ఈబి, ఐబి, ఓబి, యుబి, ఇలా కలిపి రాస్తే ఇది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోతుంది. తర్వాత మన డిక్షనరీలో 4 రకాల పదాలే ఉంటాయి సార్. అసలు మొదటి రకం పదాలు ఎలా ఉంటాయి, ఇవి ఓన్లీ మిడిల్ జోన్ ఉంటాయి. ఒక 4-5 పేజీలు కేటాయించుకున్న పిల్లలు ఈ మిడిల్ జోన్ పదాలు బాగా ప్రాక్టీస్ చేస్తే ఓన్లీ మిడిల్ జోన్ వచ్చేవి. ఇది రెండో రకం. ఇది మిడిల్ అండ్ అప్పర్ జోన్లో ఉన్న పదాలు ఏరుకుని ఇలా రాయటం. తర్వాత ఇది మిడిల్ అండ్ లోవర్ జోన్లో వచ్చే పదాలు మాత్రం డిక్షనరీ కానీ లేదా వాళ్ళ పుస్తకాలు కానీ పెట్టుకుని ఏరుకుని ఇలా ఈ పదాలు రాస్తే ఈ 4వ రకం వచ్చి ఆల్ ద 3 జోన్స్ కవర్ అయ్యేటట్టుగా ఇలా పదాలు రాస్తే హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్గా మారిపోతుంది.